పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి గారికి 50వ సినిమా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. నిజంగా కమ్బ్యాక్ మూవీ అని కూడా చెప్పొచ్చు అనమాట. మరీ భారీగా హీరో ఎలివేషన్స్ అవేమీ లేకుండానే సింపుల్గా తీసుకెళ్ళినా కానీ స్టోరీ కనెక్టివిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం మహారాజా ఓటీటీలో రిలీజ్ అయిపోయిందండి. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇక పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సో మూవీ అయితే మాత్రం చాలా నార్మల్గా సింపుల్గా తీసుకెళ్లారని చెప్పొచ్చు. మరి భారీగా ఏమీ లేకుండా సింపుల్గా అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్లోనే తీసుకెళ్లారు. అందులోనూ మరి విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అంటే తెలిసిన విషయమే కదా, ఏ రేంజ్లో యాక్ట్ చేస్తారు అని చెప్పి చాలా న్యాచురల్గా తీసుకెళ్తూ ఉంటారు. మనల్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఎదురుగా ఉండే క్యారెక్టర్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ కనెక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటారు. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. మెయిన్ స్టోరీ లైన్ ఏంటి అంటే కనుక మన విజయ్ సేతుపతి గారు యంగేజ్లో ఉన్నప్పుడే భార్యను కోల్పోవాల్సి వస్తుంది. అలాగే బిడ్డ మాత్రం ఉంటుందన్నమాట ఆయనతో పాటు. పాయింట్ కరెక్ట్గా వినండి, బిడ్డ మాత్రం ఆయనతో పాటే ఉంటుంది. సో అప్పుడు ఆ బిడ్డని పెంచుతూ ఉంటారు. ఆ బిడ్డని సేవ్ చేసింది మాత్రం ఒక లక్ష్మి అంటూ ఉన్నారు కదా, సో అదే ఆ డస్ట్బిన్ అనమాట. సో చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. కాకపోతే మొత్తానికైతే మాత్రం ఒక జరగకూడని సంఘటన అయితే జరుగుతుంది. దాని నుంచి విజయ్ సేతుపతి గారు ఎలా బయటకు వచ్చారు, మళ్ళీ రివెంజ్ ఎలా తీర్చుకున్నారు అనేది స్టోరీగా పెట్టారనమాట. అలాగే మరి ఆ లక్ష్మి అనేది మాత్రం డస్ట్బిన్ అనమాట. మన డస్ట్బిన్ వెనక ఉన్న కథ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మెయిన్ హైలైట్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలను కూడా బాగా చూపించారని చెప్పచ్చు. అందులోనూ విలన్ క్యారెక్టర్ని చాలా డిఫరెంట్గా చూపించారు. ఒక రకంగా చూపించేటప్పుడు మనకేమో వాళ్ళు నీట్గా ఒక షాప్లో చేసుకుంటున్నట్టు పని అంతా బాగానే ఉంటుంది. ఇంకొక వైపు చూపించినప్పుడు మాత్రం ఏంటి వీళ్ళు ఇంత కరుడుగట్టిన దొంగలా, లేదంటే ఇంత మరీ దారుణంగా ఉంటారా అనే టైప్లో చూపిస్తారనమాట. సో డిఫరెంట్గా ప్లే చేశారని చెప్పచ్చు విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ని కూడా. ఆయనకి సంబంధం లేని విషయంలో ఆయనకి సంబంధం ఉందనుకొని ఆయన మీదే కక్ష కడతారనమాట. సో మొత్తానికైతే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పచ్చు మన విజయ్ సేతుపతి గారు అయితే మాత్రం. ఫ్యామిలీ కనెక్టింగ్, అలాగే ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. ఇందులో వల్గారిటీ అదేం ఉండదు. ఒక మంచి మెసేజ్ని అయితే ఇచ్చి ఎండ్ చేస్తారు లాస్ట్లో. అది మాత్రం చాలా బాగుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.